వెల్కమ్ టు కనిష్మా యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లుర్రు? నేనైతే సూపర్ ఉన్నా. ఏంద్రా? సో గైస్, వాడేమో కేతన్ అన్నమాట. వాడు ఈ వాడిని మీరు ఏ బ్లాగ్లో కూడా వాడిని మీరు చూస్తుంటారు. రే కేతన్ రా తే. హాయ్ గాయస్ అంటాం. సో గాయస్, ఇన్ని రోజుల నుంచి ఏంది ఏం రాలేదనేది మీకు నేను చూపిస్తాను. సో గాయస్, మనకి ఇన్ని రోజుల నుంచి మనకి వీడియోస్ అవి ఎందుకు రాలేవు అంటే మనము మనం ఈ CD100 పైనుంచి అయితే మనము కింద పడ్డాం అన్నమాట గాయస్. దాంతో కొంచెం ఇందులో లైట్గా పెయిన్ ఉన్నది, లైట్గా ఏదో నొప్పి లేస్తుంది. అంటే ఇది అయిపోయి దగ్గర ఒక 20 days అయితే అవుతుంది అనమాట. అందుకొరకే నేను వీడియోస్ అనేది మీకు నేను అప్లోడ్ చేయలే. మీకు నేను నా బండి కూడా మీకు ఒకసారి నేనైతే చూపిస్తా. సో గాయస్, ఇది ఒక ఇండికేటర్ అయితే తిరిగిపోయింది, ఇక్కడ డ్యామేజ్ అయింది. సో ముంగటి బ్రేక్ అయితే తిరిగిపోయింది. సో నేను ఇట్లా పడిపోయేసరికి అలాగే ఏమన్నా ఇక్కడికి పెయింట్ అదంతా నార్మల్గానే అయితే పోయినాయి అన్నమాట. ఏది అదేం కొత్తది పిల్ల గాయస్. మనకి ఇదన్నమాట. ప్రస్తుతం నా చేతి అయితే ఇట్లనే ఉంది. సో నాకు ప్లీజ్ మీరు ఇన్స్టాలో మీరు నాకు మెసేజ్ నాకు చెయ్యకండి. సో 2-3 కూడా నాది ఏటీవీ మీరు దేంట్లో చూసిరో ఏమో. నేను సంథింగ్ ఇన్స్టాలో అనుకున్నా, నువ్వు స్టోరీ పెట్టినుండే, అప్పుడు మీరు చూసిరు 2-3 చాలా ఒక దగ్గర ఒక 5 members దాకా నాకైతే మెసేజ్ చేస్తారు. మెసేజ్ చేసే వాళ్ళు ఈ వీడియో చూస్తారు కావచ్చు. వాళ్ళైతే మీరు కొంచెం నాకు డైరెక్ట్ మీరు నాకు యూట్యూబ్లోనే నాకు మెసేజ్ అయితే చేయండి. అన్న ఏటీవీ బ్రో, ఏటీవీ ఏమైంది అని చెప్పి చాలామంది అయితే అడుగుతారు. అది ఉన్నది, ఇది ఉన్నది, ఇంకోటి ఎలక్ట్రానికల్ బండి ఉంది. సో హిమాలయన్ 4 అది కూడా ఉంది. అది కూడా మీకు నేను ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తా. చలో గైస్, మనం వెళ్ళిపోదాం మన ఏటీవీ దగ్గరికి. ఎక్కడ ఉందిరా ఏటీవీ? ఓ గైస్, మన ఏటీవీ అయితే ఇక్కడనే ఉందన్నమాట. పట్టుకోరా, ఇది పట్టుకో. సో గైస్, ఇప్పుడు మన ఏటీవీ అయితే మనం ఇప్పుడు ఓపెన్ అయితే చేసేద్దాం. సో గైస్, మన ఏటీవీ పరిస్థితి ఇట్లుందన్నమాట. మొత్తం దుమ్ము అవుతుంది. మీకు దీని సీటు కూడా నేను మీకు చూపిస్తా. ఇప్పేసి సాయంత్రం మొత్తం నేను 4 గంటలు తప్పుడు 4 గంటల కంటే ఒక. సో గైస్, 4 గంటల కత్తిన అంటే గంట చెప్పి. సో గైస్, మీరు ఇది వచ్చేసినట్టయితే మీకు అంటే సీట్ ఇప్పడానికి మీకు ఒక ప్రాబ్లం అవుతుంది అనమాట. అదేం ప్రాబ్లం అనేది మీరైతే చూడొచ్చు. సో గైస్, సో బ్యాటరీ అంత ఓకేనే అవుతుంది. సో ఈ అడాప్టర్ వచ్చేసి ఇది మొత్తానికి కాలిపోయింది అన్నమాట. ఈ అడాప్టర్ అనేది కాలిపోయింది. సో దాంతోపాటు అందుకొరకే అనమాట. మనకి దీంట్లో ఇది రివర్సు, ఇప్పుడు న్యూట్రల్, ఫస్ట్, సెకండ్, థర్డ్, 4 gears అయితే ఉంటాయి అనమాట గాయస్ దీనికి. సో అసలు ఇది యాక్చువల్లీ దీని లింక్ రాడ్ అనేది దీన్ని దూసిపోయింది అన్నమాట. దీని లింక్ రాడ్ దూసిపోయి మొత్తం పల్టీ కొట్టేసింది. అది దూసిపోయి 1 side అయిపోయి పల్టీ కొట్టేసి దాంతో ఈ షాక్ అబ్జర్వర్ దీని వెనకాల షాక్ అబ్జర్వర్ అనేది విరిగిపోయింది గాయస్. దీని వెనకాల ఈ షాక్ అబ్జర్వర్ విరిగిపోయి బండి 1 side అయిపోయింది. 1 side కాగా నేను ఇటు మట్టిలోకి నేను పడిపోయినా అంటే అది మొత్తం డౌన్ అయిపోయి 1 side అయిపోగానే నేను ఇటు పడిపోయినా. పల్టీ ఇట్లా కొట్టి కిందకి గుద్దుకుంది. అప్పటికి సీట్ లేకుండా లేదంటే తిరిగిపోతుండే. ఈ సీట్ నేను తీసేసిన. మొత్తం ఇట్లా పల్టీ కొట్టేసాగానే ఇట్లా చూస్తున్నాగానే ఇట్లా 2 పల్టీలు ఇట్లా కొట్టింది. అలా చూస్తున్నాను.
కానీ మనకి మేజర్ ఏం కాలేదు, జస్ట్ ఏమన్నా ఇట్లా పల్టీ కొట్టేసింది, ఏమన్నా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే పడ్డాయి అనమాట. ఇదనమాట గాయస్, ఈ లింక్ రాడ్ అయితే పోయిందనమాట. ఇగో ఇప్పుడు మీకు ఇక్కడ ఇగో మీకు ఈ స్ట్రేట్ పెట్టినా, ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎట్లుంది, ఇది ఎట్లుంది, ఇట్లా అన్నమాట గాయస్. సో గాయస్ ఇట్లా అన్నమాట. సో దాంతో ఇది కూడా ఇరిగిపోయింది అనమాట. దుమ్ము చూడండి, అది ఇరిగిపోయింది. సో ఇదంతా నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనమాట. ఈ ఫోక్ లైన్స్ అంతా మనకి స్టార్ట్ అనేది ఎట్లా అనేది మీకు నేను చెప్తా. ఇక్కడ మనం కీ పెట్టేసుకోవాలి, ఇక్కడ కీ పెట్టేసి స్టార్ట్, ఈ బటన్ ఇట్లా దీని ముందు దీని లోపలికి ప్రెస్ చేసేస్తే బండి అయిపోతుంది. సేమ్ మనకి బైక్ లెక్కనే అనమాట. ఇప్పుడు దీన్ని మనం బయటికి అనేసి ఇట్లా బ్రేక్ పట్టేసుకొని, బ్రేక్ కూడా బాగా టైట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఈ బటన్ కనిపిస్తాం, బ్రేక్ వచ్చేసి దీన్ని స్టార్ట్ చేసేసాం. లైట్లు ఆఫ్, ఇండికేటరు ఆరను, అంతే గాయస్. ఇది ముంగర బ్రేకు. అయితే ఇట్లుంటుంది గాయస్. మీరు వెనకాల నుంచి చూసుకున్నట్టయితే వెనకాల డిస్క్, ఇంకా డిస్క్ బ్రేక్, సైలెన్సర్, మా ఇంజన్ అంత ఉంటుంది గాయస్ వెనకాల. ఇది బ్రేక్ లైట్, ఇండికేటర్స్. సో గైస్ మన ఇంజన్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. కానీ ఓవర్ హీట్ అయితే చాలా జల్దీ అయిపోతుంది దీన్ని, ఓవర్ హీట్. సో దీన్ని మొత్తం నిన్నైతే చేపించాలి. సో ఇది ఇంకా బ్లాగులు ఎందుకు రాలేవంటే చాలా నేను అటు వెళ్తున్నా. సో మొన్న రీసెంట్లీగా కూడా నేను శ్రీశైలంకి అయితే వెళ్ళినా. నేను ఆ వీడియో నేను పోస్ట్ చేశాక అది గైడ్ లైన్స్ అని చెప్పది రాలే. చాలా 3-4 టైమ్స్ అయితే నేను దాన్ని అప్లోడ్ చేసినా, కానీ ఎన్నిసార్లు చేసినా కానీ వాళ్ళు నాకు రెస్పాండ్ కూడా వాళ్ళు ఏం అవుతలేరు. సో గాయస్ ఇప్పుడు నేను మీకు నా తారు ఫుల్ మోడిఫికేషన్ అయితే నేను చేసేసాను అనమాట. ఫుల్ మీరు దేంట్లో చూసుకుంటారు నా తారుని అడిగినప్పుడు కాదు అది మన దీపావళి బ్లాగ్ అది నేను పెట్టలే, అది అప్పుడు ఏదో అయింది సంథింగ్, నేను అదేదో పెట్టలే. మీరు నా తారు దేంట్లో చూసుంటారు, హోమ్ టూర్లోనా, హోమ్ టూర్లో కాదనుకుంటా. దసరా అన్ని కార్లు పెట్టు దసరా అప్పుడే, దసరా రైట్. దసరాకి మీరు నా తారు చూసారంటే మళ్ళీ ఇప్పటివరకు కూడా మీరు నా తారు వెళ్ళే మాడిఫై చేసేసిన ఏమని చేయించిన ఏంది అనేది మీకు నేను మొత్తం కూడా ఇప్పుడు చూపించేసేస్తా. తాతకారు అన్నమాట. అయితే మా తాతకారు అంటే మాకు 3373 అనేది ఒక కారు ఉండే అనమాట. అది మా తాత స్టార్టింగ్ కార్. ఆ 3373 నుంచి మా డ్రైవర్ గోపాల్ని అయితే మీరు చూసుండొచ్చు. దేంట్లో అంటే ఇప్పుడు నా హోమ్ టూర్లో చూసిర్రు మీరు. మా చెల్లె చాలా వీడియోలలో దేంట్లో చూసిర్రు, మా బ్లాక్ వాటర్ అండ్ వైట్ వాటర్లో మా చెల్లెని అయితే మీరు చూసిర్రు. మంచిగా పట్టుకున్నా. సో గైస్ ఇది మా తాత కారు, అది మా గోపాల్ అనే డైనింగ్ మేము అమ్మేసినాం. అది కూడా చాలా ఫుల్ మాడిఫికేషన్, అదైతే ఫుల్ చాలా మాడిఫికేషన్. అది దాన్ని కూడా మీకు నేను చూపిస్తా. సో మా బావ శ్యామ్ బావని మీరు దసరా దాంట్లోనే చూసుంటారు. మా బావ వోక్స్వ్యాగన్ వర్చస్ జీటీ అయితే కొన్నాడు. అది కొనగానే ఈ తాత కారు అనేది, ఈ చరణ్స్ అనే కారు మా చిన్న బావది. పోయింది ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇంకోటి అదే అది కనబడతలేదు. సో గైస్ ఇది మా చిన్న బావ అన్నమాట, చరణ్స్ అని చెప్పి. మా బావ పేరు చరణ్. అట్లా మా బావనే పేరు రాపించుకుంటూ చరణ్స్ అని చెప్పి అట్లా అన్నమాట గైస్. ఇది మా చిన్న బావ. మా తాతకి అయితే దీన్ని అయితే అమ్మేసిండు. మా తాత ఇప్పుడు ఇది నడిపించుకుంటుండు. సో మనము అట్లాంటిది మనం ఏం చెయ్యం గైస్. సో మనం అట్లాంటిది ఏం చెయ్యం కాబట్టి మన మోడిఫికేషన్ రాక్స్ గైస్, మన జస్ట్ సార్. సో మనం ఈ బంపర్ వేయించినాం, ఈ బంపరు. సో అండ్
ఫోక్ ల్యాంపులు వేయించినాం మనం. ఇది అంతా ఎక్స్ట్రా ఫిట్టింగ్ గైస్. ఈ ఫోక్ ల్యాంపులు అండ్ మనకి నంబర్ ప్లేట్ 5500 గైస్. మొత్తం ఫ్యాన్సీ ఉంటుంది. మళ్ళీ మన బండి అంటేనే అలక్సాలు ఉంటుంది. సో అయినా మీకు ఇంకోటి ఏంటి చెప్పాలా, మనం ఏంటన్నా హైవే పైన మన ముందే ర్యాష్, ఆ ర్యాష్లలోకి ఇందులో అనుకుంటా ఓన్కి మనం దొరకం. మనం మీరు చూసుకున్నట్టయితే మనం ఇంకా కొంచెం మనం దొరకం. దీన్ని కిందికి మీద అనొచ్చు కదా, స్టేట్లో పడిస్తే సరిపోతే మనం ఇంకా మన మైండ్. సో మనం దీనికి కూడా సిల్ టైర్స్ అయితే వేసేసాం గైస్. దీనికి మనం సిల్ టైర్స్ వేయించేసేసినాం. సో 4 సిల్ టైర్స్. అండ్ మనం లోపల మనం లోపల కూడా వాళ్ళేమో నన్ను పిలుస్తారు. సో గైస్ మనం లోపల మనం ఏమేమి చేంజ్ చేసేసామంటే తార్కిస్ లోపలనే మీకు నేను చూపిస్తా. సో మనం ఈ క్లాతెస్ వేసేసినాం, ఈ క్లాతెస్. అండ్ అంతే గైస్ మనం దీని లోపల చూపిస్తాం మీకు కూడా. ఓన్లీ మన దీన్ని కూడా వైట్ మనం మొత్తం ప్యూర్ బ్లాక్ చేసేసాం. ఇప్పుడు ఇది కూడా మనం బ్లాక్ చేసేసాం కదా, ఇట్లానే అది కూడా చేసేసాం. మొత్తం టోటల్ సిల్ టైర్స్ గైస్. మీకు కూడా అట్లనే ఇంకొకటి మీకు నేను నా హిమాలయన్ అదైతే చూపించాలి కదా మీకు, నేను అది కూడా. సో గైస్ మన వోక్స్వాగన్ వర్సెస్ జీటీ అయితే మనది ఇక్కడనే ఉందన్నమాట. మా బావది, మా శ్యామ్ బావ పెద్ద బావది గైస్. ఇది మా వోక్స్వాగన్ వర్సెస్ జీటీ మొత్తం టాప్ ఎండ్. ఇది మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఫ్యాన్సీ నెంబర్స్ ఉంటాయి గైస్. అట్లా ఒక లగ్జరీ అనేది మనం మెయింటైన్ చేస్తాం. సో గైస్ ఇదైతే హిమాలయన్, ఇది కూడా మనదే అన్నమాట. ఇంకోటి నేను మీకు చూపించాల్సింది, మనము ఆ ఫార్చునర్ది కూడా మన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. మనము ఆ ఫార్చునర్ తీసుకున్న వెంటనే వేరే వాళ్ళకి ఆ నంబర్ అయితే పోయిందన్నమాట. అంటే మనకు కావాల్సింది 0322, కానీ మనకి వెళ్ళిపోయింది 7322 అయితే మనకు వచ్చిందన్నమాట గైస్. సో గైస్ ఆయన ఏదో నా తాతోడైనా రీల్ చేస్తుండే గైస్. వాళ్ళంతా ఎక్కడో గైస్. అండ్ మనది కొంచెం పెద్ద బండి కాబట్టి మనం రెగ్యులర్గా బాగా తీస్తుంటాం కాబట్టి తారు అక్కడనే పెట్టేసాం. మన ఫార్చునర్ మాత్రం ఇక్కడనే ఉందన్నమాట. ముందు మన తారు ఇక్కడ ఉండాల్సింది. సో మన ఫార్చునర్ బెంగాలీ వాళ్ళని తీయమంటున్నారు. ఎందుకు మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఉన్నట్టు తెలియదు, మళ్ళీ ప్రాబ్లమ్స్ మన అవుతుందని చెప్పి నేను వాళ్ళని తీయడం లేదు గైస్. అదనమాట. దాన్నేమో 7322, ఇంకొక దాన్నేమో ఇప్పుడు మన ఇన్నోవాదేమో అది క్యాంపుకి వెళ్తుంది. అది గురుగారు మన క్యాంపుకుంటే అది వెళ్తుంది. దాన్ని 0322, దీనిది 7322 గైస్. అవన్నీ 322 గట్లు ఉంటాయి. మనదంతా లక్షాలు. మనది 0005 అన్నమాట గాయస్. దానికంటూ ఒకటి ఉన్నది గాయస్. దానికి ఒక రీజన్ ఉంది. మళ్ళీ మీరు దానికి కూడా అడుగుతారు, ఒక రీజన్ ఉంది. ఎవరు ఇదా? ఇది ఎవరైనా నడపలేదు. మొన్నది ఒక అంకుల్ అయితే వచ్చేసిండు. అతనితో మనం మాట్లాడినాను. అందుకొరకే వీడియో అనేది నేను ఆఫ్ అయితే చేసేసిన. ఇప్పటికన్నీ 15 minutes ఏమో అయిపోయింది. చాలా అనిపిస్తుంది. నేను లేచిందే ఇప్పుడు గాయస్. ఇప్పుడు లేచిన నేను ఒక 1/2 hour అవుతుంది లేచి ఇక జెర్సేపు స్నానం చేసిన చెయ్యాలన్నట్టుగా. సో గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి టైం ఎంత అవుతుందిరా? 8:30 కాదు. మన దగ్గర వాచ్ కూడా లేదు. ఇప్పుడు చూద్దామంటే 1 minute గాయస్. మనం వెళ్ళి చూసేసి చెప్పేద్దాం. రెండో కొన్ని ఎట్లా చేస్తుండో రీలు. వాళ్ళేమో నన్ను ఒకటే తిరిగి ఇట్రా అని అంటారు. వాళ్ళదేందో ఒకసారి వెళ్ళి మనం కనుక్కుందాం. సో గైస్ మీకు అందరికైతే నా ఏటీవీ గురించి ఎదురా. సో గైస్ వీడైతే నిన్న కింద పడ్డాడు గాయస్.
కుంటుతున్నాడు, కట్టిచ్చేస్తే అచ్చం తాత అయిపోతాడు. సో గైస్ ఇప్పుడు మన పరిస్థితి అదనమాట. అందుకొరకే మీకు ఏదైనా ఒక చిన్న అప్డేట్ ఇద్దామని చెప్పి నేను వీడియోని అయితే పెట్టేసిన. ఇంకా ముందు ఇంకా చాలా వీడియోస్ వచ్చేటివి ఉన్నాయి. దాంట్లో మేము టూర్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ టూర్కి వెళ్ళకుండా మేము ఇంకొక టూర్కి అయితే వెళ్ళాం అనమాట. ఈరోజు సో గైస్ ఆ టైం ఇచ్చినట్టయితే 9:28 అవుతుంది అన్నమాట గాయస్ టైం. సో అదనమాట గైస్, ఈ వీడియో మీకు బాగుందని చెప్పి నేను అనుకుంటున్నా. అంతే గైస్, మీకు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి మీ ముందుకి వస్తాం గాయస్. ఇద్దరం కలిసి మేము వస్తాం మీ వీడియోలకి. సో గాయస్ అంతే గాయస్, దగ్గరికి రారా అంత దూరం. సో గాయస్ మళ్ళీ కలుద్దాం. ఈ పెయిన్ కూడా కొంచెం ఉంది, గంటలో పట్టుకున్నా కదా మళ్ళీ వస్తుంది దీన్ని కొంచెం మళ్ళా. అయితే డాక్టర్లు ఏమన్నారంటే కొంచెం ఇలా ఉబ్బు లెక్క వచ్చింది, దీన్ని ఇప్పుడు తీసి ఐస్ పెట్టేసి మళ్ళీ పెట్టేసుకోవాలి గాయస్. కానీ అవుతుంది దగ్గర ఒక 20 days నుంచి. సో అంత వీడియోలు అనేటివి రాలేను. ఇప్పుడు నాకు ఇలా పట్టుకున్నాం కదా, ఒక 15 నిమిషాలు పట్టుకున్నాం కదా. ఇప్పుడు అది ఇలా పట్టుకునేసరికి ఇప్పుడు ఇందులో ఇవన్నీ వస్తుంది మళ్ళా. అమ్మా ఇలా మొత్తం మీద అంత ఇట్లా అయిపోయింది. మీకు ఇప్పుడు కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. చాలా పెయిన్ ఉంది. సో గాయస్ ఇందులో ఉబ్బు అవుతుంది అన్నమాట. ఏర్పడదు, లైట్గా ఉబ్బు అవుతుంది. ఏమున్నా మళ్ళీ ఇప్పుడు తీస్తామా, ఇదిగోండి ఇక్కడ పెట్టుకొని ఇట్లా ఉబ్బిపోయినట్టు అయిపోయింది. ఇలా మళ్ళీ చాలా రిలాక్స్ అయిపోతుంది. మళ్ళీ మనం ఐస్ పెట్టుకొని ఐస్ పెట్టుకోవాలి, మళ్ళీ తినేటప్పుడు తీయాలి, ఐస్ పెట్టుకోవాలి, తినాలి, మళ్ళీ ఐస్ పెట్టుకోవాలి, మళ్ళీ అయిపోతుంది. ఇక్కడ మనం ఇక తెల్లగా అయిపోతుంది పెట్టుకొని. ఏం చేస్తాం గైస్, అట్లుంది మనకి. ఎట్లయిపోతుంది అంటే ఒకటి కాగానే ఒకటి అవుతుంది, ఒకటి కాగానే ఇంకొకటి. ఒకసారి అక్కడ కాలికి అయిపోయింది, ఆ షూట్ పోతున్నాం, ఒకసారి కాలికి అయిపోయింది. అది చాలా రోజులు ఉన్నాను నొప్పి. ఇప్పుడు ఇది కూడా యాస్టీస్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నాకు ఇది పెట్టాలంటే కనుక నాకు భయం అవుతుంది కదా. ఫస్ట్ పెట్టగానే ఫోన్లు వస్తాయి, ఏమైంది ఇది కట్ చేద్దామా అంటే మరి మీకు చెప్పాలి కదా అసలు ఏమైందని. మీకు కూడా క్లారిటీ ఇద్దామని చెప్పి నేను పెడుతున్నా. ఫోన్ చేయకూడదు మీరు. ఈ నంబర్ ఎట్లా దొరుకుతాయి? అరే ఉన్న దగ్గర నేను వాట్సాప్లలో పెడతా కదా, ఇక ఫోన్ చేస్తారు గాయస్. సో గాయస్ ఇంతే అన్నమాట. కానీ నా చేతి మాత్రం చాలా పెయిన్ ఉంది గాయస్. తాత మాత్రం ఘోరం మాట్లాడుతున్నాడు. మాట్లాడతలేరా నిజంగా చెప్తున్నా కదా గాయస్, చాలా పెయిన్ ఉంది తెలుసు, చాలా పెయిన్ ఉంది. నేను అసలు నా చేతు ఫ్రాక్చర్ అయిపోయింది అనుకున్నా, కానీ కాలేదు. దేవుని దయ వల్ల నా చేతి అయితే ఫ్రాక్చర్ అయితే కాలేదు. బతికిచ్చిండు నన్నే దేవుడు, లేదంటే ఈ పాటికి ఉంటుండే గాయస్ పట్టి. సో అంతే గాయస్, ఈరోజు డేట్ వచ్చేసి ఎంత డేట్ 9 కాదనుకుంటా గాయస్. 8 ఈరోజు 8 గాయస్ 9. సో గాయస్ ఈరోజు 9. ఈ వీడియో వచ్చేసి ఈరోజు ఆల్మోస్ట్ ఈరోజు నైట్ మొత్తం ఎడిటింగ్ అయితే అయిపోతుంది. 11కి ఈరోజు 9 కదా, ఎల్లుండి కానీ రేపు కానీ అప్డేట్ ఇచ్చేస్తా గాయస్. ఓకే గాయస్, బాయ్, టేక్ కేర్, మళ్ళీ కలుద్దాం. ఎటో పోతాడంట వీడు గయాకో వెళ్ళిపోని. బాయ్ గాయస్, బాయ్ అప్పు.